हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। చనిపోయిన ప్రేతాత్మలతో సంప్రదించడం ఈ కక్ష కార్యకలాపాల ద్వారా నిర్వహించబడుతుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, లెసన్లో ఉంది కూడా చదువుతున్నాను. చనిపోయిన ప్రేతాత్మలతో సంప్రదించటం ఈ కక్ష కార్యకలాపాల ద్వారా నిర్వహించబడుతుంది. అందువల్ల కర్కాటక రాశి భూమి మీదకు తిరిగి రావాలి అనే ప్రేతాత్మలకి లేదా తమ దగ్గర వారితో సంప్రదింపులు జరపాలనుకునే ప్రేతాత్మలను పాలిస్తుంది. ప్రేతాత్మ డెడ్ సోల్స్ అని చనిపోయినటువంటి వాళ్ళు అంటారు కదా. చనిపోయినటువంటి వాళ్ళలో ఏమవుతున్నట్లయితే మహాత్ములు అనేటువంటి వాళ్ళు ఉన్నతమైన పరిణామ క్రమానికి చెందినటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు, నిస్సంగులు. ఏది అంటున్నటువంటి వాళ్ళు శరీరం వదిలిపెట్టగానే వాళ్ళు పుణ్యలోకాల్లోకి వెలుగు లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఇక ప్రేతాత్మలు అనేటటువంటి సందర్భం రాదు, పరిస్థితి కూడా రాదు. ఎవరైతే శరీరంలో ఉంటుండగా అనేక కోరికలు, అనేక బంధాలు, ముఖ్యంగా తీరని కోరికలు, విపరీతమైన ఆపేక్షలు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థితిలో శరీరం వదిలిపెడితే ఏమవుతారు అన్నట్లయితే ఇంకా కోరికలు తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి మళ్ళీ వాళ్ళ శరీరంలోకి రావాలి. శరీరంలోకి రావాలంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత చాలా టైం పడుతుంది. యోగులైనటువంటి వాళ్ళు అయితే రావచ్చు, రాకపోవచ్చు, రావాలనుకుంటే వెంటనే వచ్చేస్తారు వాళ్ళు. కానీ నేను చెప్పిన ఈ కేటగిరీ ఉంది, వీళ్ళ శరీరంలోకి రావడం అనేది కూడా వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళ తాలూకు కర్మబంధాలు, వాళ్ళ అనుభవాలు, దానికి సంబంధించిన తల్లిదండ్రులు వాటిలో వీళ్ళు ఆకర్షితులు అవటాలు, చాలా పెద్ద ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ప్రేతాత్మ అంటే దెయ్యం అని అనుకోవడానికి ఏం లేదు. అంటే ప్రేతాత్మ శరీరం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు శరీరం తీసుకోవడానికి కావాల్సినటువంటి ద్వారబంధం మళ్ళీ కర్కాటక రాశి అని చెప్తున్నారు. కొంతమంది ఆత్మలు చాలా సంవత్సరాలు ఉండిపోయి వాళ్ళు ఎవరి ద్వారానో వాళ్ళ తాలూకు బాధల్ని వ్యక్తపరచుకోవటం కానీ, ఎవరి ద్వారానో వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకోవటం కానీ రేట్ అకేషన్లో జరుగుతాయి. అవి మనం అనుకునేటటువంటి చాలా మన భ్రమలు, మన భయాలే. దెయ్యాలు, భూతాలు అనేవి ఎక్కువ 100లో 90% మన భయాలు, మన భ్రమలు, మనం ఊహించుకున్నటువంటి కాల్పికమైన కథలు తప్పిస్తే నిజంగా అది కావవి. నిజంగా ఉంటాయంటే ఉంటాయి, చాలా తక్కువ % ఉంటాయి. వాటికి కూడా పునర్జన్మ కావాలన్నట్లయితే ద్వారం ఏంటంటే కర్కాటక రాశి అని చెప్తున్నారు. అట్లాంటి ప్రేతాత్మలని వాటిని ఆవాహన చేసుకుని అదే వాటితో కొంచెం సాన్నిధ్యాన్ని పెంచుకుని వాటి ద్వారా కొన్ని పనులు చేయించుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇందులో సగం మందికి హోమియోపతి మందులతో తగ్గుతుంది. నిజంగా అట్లాంటి పరిస్థితి కాకపోతే నిజమైన ప్రేతాత్మల దాకా వచ్చేటప్పటికి మహాత్ముల తాలూకు స్పర్శ లేకపోతే వాళ్ళకి విముక్తి రాదు. సో అదంతా అలాంటి పెట్టండి. అనుకునే ప్రేతాత్మలకి లేదా తమ దగ్గర వారితో సంప్రదింపులు జరపాలనుకునే ప్రేతాత్మలు పాలిస్తుంది. దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలను ఆవాహన చేసిన గదులు ఈ రాశి కిందకే వస్తాయి. గర్భంలో తల్లికి పిల్లకి మధ్యన బొడ్డుతాడు అంబ్లికల్ కార్డ్ ద్వారా సంబంధం ఉంటుంది. తల్లికి పిల్లకి మధ్య గర్భంలో ఆ బొడ్డుతాడు అంబ్లికల్ కార్డు వల్ల సంబంధం ఏర్పడుతుంది. ఈ బొడ్డుతాడు పైన మరియు గర్భాశయంలోని అండముల దశల వారీగా ఫలదీకరణం చెందడానికి కావాల్సిన ప్రేరణల పైన ఈ కర్కాటక రాశి ఆధిపత్యం వహిస్తుంది. టోటల్ గైనకాలజీ సిస్టమ్ అంతా, గర్భధారణం కానీ, శిశువు పెరగటం కానీ, తల్లికి పిల్లకి మధ్య ఉన్నటువంటి ఆ అంబ్లికల్ కార్డ్ సంబంధం కానీ, ఇవన్నీ కూడా కర్కాటక రాశి ప్రాధాన్యం వహించిన అని చెప్తున్నారు. ఈ బొడితాటి పైన మరియు గర్భాశయంలో అండముల దశల వారీగా ఫలదీకరణం చెందడానికి కారణం ఇది. ఈ కర్కాటక ఆధిపత్యం వహిస్తుంది. అమావాస్య పౌర్ణిమల ప్రభావం వల్ల స్త్రీలలో జరిగే ఋతుక్రమము, అండోత్సర్గం అంటే ఓవ్యులేషన్ ఈ రాశి ద్వారా జరుగుతాయి. ఈ కారణంగానే అన్ని జీవ సంబంధమైన దృగ్విషయాలకు చంద్రుడు కర్కాటక రాశికి పరిపాలకుడు.
సో ఇవన్నీ చంద్రుడితో కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి చంద్రుడు కర్కాటక రాశి పరిపాలకుడు సమానం చెప్పారంటే టోటల్ ఉమ్మనికి సంబంధించిన, స్త్రీకి సంబంధించిన, గర్భధారణకి సంబంధించిన మొత్తం, లేకపోతే వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్ సంబంధించిన ఈ మొత్తం అంతా కూడా కర్కాటక రాశికి సంబంధించిన అని చెప్తున్నారు మాస్టర్ గారు. చెప్పిన తర్వాత జీవద్రవ్యము అంటే ప్రోటోప్లాజం, శోషరస వ్యవస్థ, లింఫాటిక్ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్, ఇది కర్కాటక రాశి అధీనంలో ఉంటాయట. అంటే ఏంటి? ప్రోటోప్లాజం కానీ, లింఫాటిక్ సిస్టమ్ కానీ, సర్క్యులేటరీ సిస్టమ్ కానీ దీని కింద అధీనంలో ఉంటాయి కాబట్టి ఆ సిస్టమ్స్లో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే కర్కాటక రాశిలో ఉండే గ్రహాలను బట్టి తెలుస్తుంది సుమా అని మనం అర్థం చేసుకోవాలి. ఇది కర్కాటక రాశికి సమన్వయపరిచే నైపుణ్యం ఉంటుంది. కర్కాటక రాశికి సమన్వయపరిచే నైపుణ్యం ఉంటుంది అంటే ఆటోమేటిక్గా తన ఆపోజిట్ రాశికి ఏముంటుంది? విశ్లేషించే లక్షణం ఉంటుంది. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక రాశికి ఏ లక్షణం ఉంటుందో తన ఆపోజిట్ రాశికి దానికి వ్యతిరేక లక్షణం ఉంటుంది. అందుకే మ్యారేజ్ అవి చేసేటప్పుడు వాళ్ళిద్దరూ హైలీ స్పిరిచువల్ బీయింగ్స్ కాకపోతే ఆపోజిట్ రాశి వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు కొడుకు చేస్తారు. ఎందుకంటే ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. హైయెస్ట్ స్పిరిచువల్ సైడ్ ఉన్నట్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండింటిని వాళ్ళు సమన్వయపరుచుకుని ఉత్తమ దాంపత్యాన్ని వాళ్ళు జీవిస్తారు. ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఇద్దరి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అవి న్యూట్రలైజ్ కావడానికి కావాల్సిన ఘర్షణ అనేది ఏర్పడి దాంట్లోంచి వాళ్ళ సమన్వయాన్ని, యోగాన్ని సాధించుకుని ఒక స్థితిలో రావడానికి కావాల్సిన సాధన వీళ్ళకి అవసరం ఈ జన్మలో అనుకుంటే అలాంటి వాడిని గురువు ఇద్దరిని ఒక చోట చేరుస్తారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకుంటుంటే విడిపోరు. ఎందుకంటే వెనకాల కలిపింది ఉత్తమ ప్రజ్ఞ, గురువు అనే ప్రజ్ఞ కలిపింది. అందువల్ల వీళ్ళు ఈ ఇద్దరి మధ్య ఘర్షణ పడి 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 కొంతకాలం పోయేటప్పటికి ఆ ఘర్షణలోని సమన్వయంలోకి వస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ కర్మ అనుభవం అనేది తీరిపోతుంది. చాలా ఉంటుందండి వీటిల్లో. నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పిల్లలు పుడతారు, అంతకే మనం అస్ట్రాలజీ ఉపయోగించుకుంటే కుదరదు. అంటే ఏ స్థాయిలో గ్రహాలు ఎట్లా పనిచేస్తాయి అనేది మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ లెవెల్లో. అది ఎప్పుడు మీ బుర్రలో పనిచేస్తూనే ఉండాలి. మొదటి అయితే మకర రాశికి విశ్లేషణ శక్తి ఉంటుంది. అంటే సమన్వయపరిచే శక్తి కర్కాటకానికి ఉంటుంది. దానికి ఆపోజిట్ రాశి ఉంటుంది కదా మకర రాశికి, దానికి విశ్లేషణ శక్తి ఉంటుంది. మొదటి విధానము అచేతనములు ఆయన అణువులు సచేతనములు అయిన జీవక్రియా కలాపాల్లోకి తిరిగి వస్తాయి. మొదటి విధానంలో అంటే అచేతనములు అంటే ఏంటి? చైతన్యం లేనటువంటివి. అంటే చైతన్యం లేదంటే ప్రాణం లేదని అర్థం కాదు. చైతన్యం ఉంటుంది కానీ అది పనిచేయాల్సిన విధంగా నిద్రాణంగానే ఎట్లా ఉంటుంది. ఆ అచేతనములు అంటే అది జడములు అని కాదు. ఇక్కడ అచేతనములు అంటే చైతన్యం అనేది నిద్రాణంగా నిద్రాణంగా ఉంది. అది ఆయన అణువులు సచేతనములు అంటే మేల్కొన్నటువంటి అణువులుగా జీవక్రియా కార్యకలాపాల్లోకి తిరిగి వస్తాయి. తరువాతి విధానంలో అంటే మొట్టమొదటి దాంట్లో తరువాతి విధానంలో విలోమ ప్రక్రియ లేదా భౌతిక పదార్థం మరణించడం ఉంటుంది. రెండో దాంట్లో ఏదంటే భౌతిక పదార్థం మరణించడం ఉంటుంది. వాటేమో అచేతనం సచేతనములు అవుతాయి. రెండో విధానంలో ఏమవుతుందంటే అది భౌతిక పదార్థం మరణించడం ఉంటుందట. కర్కాటక రాశి మనిషి పదార్థములోనికి సచేతనం చెందడం సూచించగా కర్కాటక రాశి ఏం సూచిస్తుంది? మనిషి పదార్థంలోనికి పతనం చెందడం సూచించగా. దక్షిణాయనం కదా, దక్షిణాయనం అంటే అర్థం ఏంటి? అంతవరకు ఉత్తరాయణంలో ఉన్నటువంటిది ఊర్ధముఖంగా వెళ్ళేటువంటి దక్షిణాయనం అంటే అధోముఖంగా పడుతుంది. వర్షాలు కిందకు వచ్చి ఫలీకరణం చెంది మొక్కలు రావడం కానీ, స్త్రీ గర్భవతి అవడం కానీ, ఇదంతా కూడా అంటే దీన్ని పతనం అంటారు టెక్నికల్గా. పతనం అంటే ఫాల్, మనం అనుకున్న ఫాల్ కాదు. ఇది మళ్ళీ చదువుతాను. కర్కాటక రాశి మనిషి పదార్థంలోనికి పతనం చెందడం సూచించగా, మనిషి అంటే చైతన్యం అనేది పదార్థంలోకి పతనం చెందుతుంది సూచించగా, మకర రాశి పదార్థ స్థాయి నుండి మనిషి యొక్క ఉత్థానం సూచిస్తుంది. ఇది దక్షిణాయన ఉత్తరాయణండి. అంటే డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద హ్యూమన్ అంటారు, బర్త్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. డెత్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది గాడ్ అంటారు, గాడ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఏంటి?
భగవంతుడు పదార్థంలోకి రావడం అనేది ఆయన తాలూకు మృత్యువు. మళ్ళీ మనిషి భగవంతుడిలోకి చైతన్యంలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది మనిషి తాలూకు మృత్యువు, ఆయన తాలూకు జన్మం. ఈరోజు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇది చెప్పారు ఇక్కడ. అందువలన మకర రాశి దేవతల సూర్యోదయాన్ని, కర్కాటక రాశి దేవతల సూర్యాస్తమయాన్ని సూచిస్తాయి. దేవతల సూర్యోదయం అంటే ఏంటి? మన దేవప్రజ్ఞలో మేల్కోవటం. సూర్యాస్తమయం అంటే ఏంటి? దేవప్రజ్ఞలన్నీ కూడా నిద్రలోకి వెళ్ళటం, పదార్థంలోకి రావటం. అది అంచేత దేవతలకి మకర రాశి సూర్యోదయాన్ని సూచిస్తే, కర్కాటక రాశి దేవతల తాలూకు సూర్యాస్తమయాన్ని సూచిస్తుందని చెప్తున్నారు. విజ్ఞాన గ్రంథాలు కర్కాటక రాశిని ఒక గుంటగాను, గుంట అంటే ఏంటిది? తెలుగులో ఏమంటాం? గుంట అంటే తవ్వుతారు కదా ఇట్లా భూమిలో, అది గుంట అంటే. కాలువ కాదు, గుంట అంటే ఒక చోట తవ్వుతారు, అలా మట్టని తీసి గుంటలాగా తయారు చేస్తాం కదా, అది గుంట. వేద పురాణాలు విజ్ఞాన గ్రంథాలు కర్కాటక రాశిని ఒక గుంటగాను, మకర రాశిని పర్వతముగాను పిలిచాయి. అంటే లో లెవెల్లో గుంటలాగా ఉండేదేమో కర్కాటక రాశి అయితే, హైయెస్ట్ లెవెల్లో ఉండేటువంటి పర్వతాలని మకర రాశి సూచిస్తుంది అని చెప్తారు. ఎసోటరిక్ అస్ట్రాలజీలో జ్వాలకుల మహర్షి మకర రాశిని ది ఇనిషియేషన్ ఆన్ ది మౌంటైన్ అంటారు. అంటే దివ్యమైన ఉపదేశాలన్నీ కూడా మౌంటైన్ మీద జరుగుతాయంటే ఊర్ధ్వలోకాల్లో జరుగుతాయి సుమా అని చెప్తారు. మోసెస్కి ఇనిషియేషన్ జరిగినా, జీసస్కి ఇనిషియేషన్ జరిగినా కూడా ఆ మౌంటైన్స్ పైన జరిగినాయి. ఇప్పటికి కూడా అందుకే చాలా దేవాలయాలు, ఆశ్రమాలు మౌంటైన్స్ మీద కడతారు. అంటే మౌంటైన్స్ మీద ఉపదేశాలు తీసుకోవడానికి కానీ, చైతన్యాన్ని తనలోకి ఆవిష్కరించుకోవడం కానీ, తనలో ఉండే చైతన్యాన్ని మేల్కొల్పుకోవడానికి కానీ అక్కడుండే ఆ మౌంటైన్స్ మీద ప్రజ్ఞలు అనేవి బాగా పనిచేస్తూ ఉంటాయని మనకి అన్ని అన్ని దేశాల తాలూకు పవిత్ర గ్రంథాల్లో కూడా ఉంటాయి. వేద పురాణాల సంకేతములందు కర్కాటక రాశిని పడమటి దిక్కుగా, అంటే వెస్ట్, అంటే సూర్యోదయం సూర్యాస్తమయం అని చెప్పారు కదా, దేవతలకు సూర్యోదయం మకరం అయితే సూర్యాస్తమయం కర్కాటకం అని చెప్పారు కదా, అందుకు పడమటి దిక్కుగా నిమ్ములోచని ఏటవాల్ అనే పేరుతో పిలువబడింది. దీన్ని వరుణదేవుని నివాసంగాను, సర్పముల జన్మస్థలంగాను, ఏది ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో, పడమటి దిక్కు ఏదైతే ఉందో అది వరుణుడి నివాసంగాను, సర్పముల జన్మస్థలంగాను, మకర రాశిని గరుడ పక్షులకు జన్మస్థలంగాను పేర్కొంటారు. ఈ సర్పాలకి వాటికి జన్మస్థలంగా కర్కాటకాన్ని పేర్కొంటే, మకర రాశి గరుడ పక్షులకు జన్మస్థలంగా పేర్కొంటారు. అంటే గరుడ పక్షి ఏమో ఆకాశంలోకి ఎగురుతుంటుంది, సర్పాలేమో కలుగుల్లోకి, కన్నాల్లోకి, భూమిలోకి వెళ్తూ ఉంటాయి. అది సర్పంలో తులారాశిని సూర్యుని నీచరాశి చేరే వరకు అధోలోకంలోకి వెళుతూ ఉంటాయి. సర్పాలని తులారాశి చేరే వరకు కూడా అధోలోకాల్లోకి వెళ్తూ ఉంటాయి సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు. ఇది ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఆ లెసన్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చదువుకుని, కళ్ళు మూసుకుని, దానిపైన మనసు పెట్టి, ఆ సంకేతార్థాలను కానీ, ఆ చెప్పిన విషయాన్ని కానీ మనసులోకి తీసుకుని, ఎలాగైతే ఆవు నెమరు వేసుకుంటుందో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని, ఆవేం చేస్తుంది, పొలాల్లోకి వెళ్ళి పచ్చగడ్డ అంతా మొత్తం తిని నోట్లో ఎక్కడ పెట్టుకుంటుంది, శుభ్రంగా ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకుని అదంతా మళ్ళీ తెచ్చుకుని బాగా నెమరు వేసి అప్పుడు దాన్ని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటుంది. మనం కూడా చదువుకున్నా విన్నా ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మనసులో ఒక అరలో పెట్టుకుని ప్రశాంతంగా మనం ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని నెమరు వేసుకోవాలి. ఒకసారి వేసుకుని అర్థం చేసుకునేదాకా ప్రయత్నం చేస్తే అప్పుడు దాన్ని మన చేతనా వ్యవస్థలోకి పంపిస్తే తర్వాత ఎప్పుడు కావలిస్తే మనకు అప్పుడు బయటకు వస్తాయి. సబ్కాన్షియస్లోకి పంపించినా పర్వాలేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనస్సు ఒక విషయం మీద చాలా మీరు దీర్ఘంగా పెట్టారో, మనసు బాగా విశ్లేషించుకుంటుందో, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటుందో, ఆ థాట్, ఆ ఎనర్జీ, ఆ ఫోర్స్ ఉంటుంది, ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లో అవి రిజిస్టర్ అయిపోతాయి. తర్వాత మనకి అవి బయటికి వస్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.